వెల్కమ్. హలో హలో హలో. నాకంటే ముందు నా యాంకరింగ్ పాత్ర కూడా తొక్కేసేలాగా మీరు డాన్స్ చేశారా? అంటే సెట్ ప్రాపర్టీ చూసినాక సాంగ్ తీసుకుంటుంది, అందుకే వేసేసి సెట్ లో నా ఇంట్రడక్షన్ లేకుండానే ఉండండి, నాదో చిన్న పని ఉంది. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు రారండో వేడుక చేద్దాం, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్. ఇది సాధారణంగా నేను చెప్పాలి, నేను చెప్పాక వీళ్ళకి ఇలా హాయ్ హాయ్ ఇలా అని మీ గురించి నేను చెప్పాలి. ఇది రోజు వచ్చే ఆనవాయితీ. ఫర్ ద ఫస్ట్ టైం మీరు బ్రేక్ చేశారు అంటే ఇది చూసాక నేను భయం వేసింది, మధ్యలో డిస్టర్బ్ చేస్తే దీంతో కొడతారేమో నేను ఆగా. సో నాకు బాగా తెలిసిన విషయం ఏంటంటే బాబు బాగా బిజీ అనే టైటిల్ మీకు, పాప పుస్తకాల పురుగు అనే టైటిల్ మీకు బాగా సూట్ అవుతుందని మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు. ఎందుకు అలాగా? అంటే రియాలిటీ తెలియదు కదా వాళ్ళకి. మీరు బిజీగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు, మీరు చదువుతున్నట్టు నటిస్తూ ఉండేవారు. సో ఇద్దరు బావా మరదలు, అంటే చిన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అవును. ఓకే, పెళ్లి టాపిక్ ఎప్పుడు వచ్చింది? రీసెంట్ గా వచ్చింది, ఒక 2 months బ్యాక్. ఏ సైడ్ నుంచి వచ్చింది? బావ సైడ్ నుంచా మరదల సైడ్ నుంచా? బాబా సైడ్ నుండి. బావ సైడ్ నుంచి అంటే వీళ్ళు కాదమ్మా, బావ అడిగాడా? లేదు, ఫస్ట్ మా నాయనమ్మ అడిగింది. నాయనమ్మ. సో మొత్తం అంతా ఒకటే ఫ్యామిలీ. మీరు ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే థియేటర్ మొత్తం బుక్ చేసుకోవాలి. అయితే ఎంత చక్కగా కలకల్లాడుతుందో, వండర్ఫుల్. సో బావ గురించి అన్ని విషయాలు తెలుసు కదమ్మా అయితే? అవునా? సో పాప తప్పించుకోవడానికి కూడా ఛాన్సులు లేవు. అదేదో కొత్త సంబంధం అయితే నాకు చిన్నప్పుడు నేను ఇలా ఉండేవాడిని, నేను అలా ఉండేవాడిని అని చెప్పచ్చు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసావు కదా బావని. ఓకే, సో బావకి బాగా ఇష్టమైన హీరోయిన్ ఎవరు? కాజల్. కాజలా? గురుగారు నాది కూడా సేమ్ సార్. ఇప్పుడు మీకు అవకాశం లేదు, నాకు ఇంకా ఉంది. ఇక ఇక్కడి నుంచి ఈవిడే మీ కాజల్. సరదాగా ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కాబట్టి మామూలుగా మన ఇంటికి ఎవరైనా వస్తే కొంతమంది స్వీట్లు పెడతారు, కొంతమంది టీ కాఫీలు ఇస్తారు, కొంతమంది అయితే మంచినీళ్ళు ఇచ్చి చప్పట్లు కొట్టి పంపించేస్తారు. ఈ ఇంట్లో ఆచారం ఏంటంటే వచ్చిన అతిథులందరికీ మేము అట్టిపళ్ళు ఇస్తూ ఉంటాం అనమాట, నోరు తీపి చేసుకోవడానికి నేచురల్ ఫ్రూట్. ఆ అట్టిపళ్ళు కూడా మీ చేతుల మీదుగానే అందిద్దాం అనుకుంటున్నాను. ఓకేనమ్మా? పైనుంచి ఒక గెల వేలాడుతూ దాని నుంచి మీరు ఒక్కొక్క అట్టిపండు తెంపి వెళ్ళి మీ వాళ్ళకి ఇస్తే చాలు. మీరు ఒకరికి ఇచ్చినా వాళ్ళు వెనకాల వాళ్ళకి పాస్ చేస్తూ ఉంటారు. ఓకే, మీరు కూడా ఇటు తీసుకెళ్లి ఒకరికి ఇవ్వండి, మళ్ళీ రండి ఇంకోటి ఇవ్వండి, వాళ్ళు అలా పంచుతూ ఉంటారు. ఇవన్నీ చేసేటప్పుడు మెడపైకి ఎత్తే మెండ పెడుతుంది కాబట్టి కళ్ళకు గంతలు కడతాం. గల ఎక్కడుందో వెతుక్కోండి, తెంపండి, తెంపి మీ వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కుని వాళ్ళకి. ఓకేనా? గురువు గారు అప్పుడు అడుగులు ఎక్కడికుంటున్నారు. ఓకే, ఆ అట్టిపల్లికి వెళ్ళి దింపండి. ఇప్పుడు మీ ముందు అట్టిపండు గెల వేలాడుతున్నది, దాని నుంచి ఒక్కొక్కటి మాత్రమే తెంపాలి. తెంపి వెళ్ళి మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరో ఒకరికి ఇవ్వండి, వాళ్ళు పాస్ చేసుకుంటూ ఉంటారు. ఇచ్చిన వెంటనే మీరు తినేయకండి, వెనకాల ఇవ్వండి. వెనక ఆశాజ్యోతి పాప ఎదురు చూస్తున్నారు అట్టిపండు కోసం. ఓకే, రెడీయా? ఆట మొదలెట్టే ముందు మీరు మేడం గారు చేపట్టుకోండి, ఈ చేయి ఇవ్వండి. రింగా రింగా రోజెస్
పాకెట్ల హోజెస్ అష్ట బుష్ట ఆల్ ఫాల్ డౌన్. కూర్చోండి. రెడీ 1 2 3 గో. It's a family party. Hey, light setting akkarle, mic set openle, manintine chesedam disco thakkale. Hey, night nine akkarle, bite ke ye lakkarle, ila manam club aite papa udayille. Oh no. Ye happy ga gadi bella, e foreign no bella, mana munde chote ooty simla gadbe daata karla. Ee vanke chale bella, mari manki life ho yella, manna pe nevadu adige nevadu, chalo chalo mari chesedam bola. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Yeah, fast beat చేస్తావో romance పాటే పెడతావో సింగిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. Oh no. కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే కాంటు నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's అటు కాదు అటు కాదు అటు కాదు a family party. అటు కాదమ్మా, ఇది మగపల్లి గారి సైడ్. ఓకే డైవ్ ఆఫ్. అమ్మా మీరు తీసే ముందు ఒక నుంచి రా, ఇది మొత్తం పట్టుకెళ్ళిపో. పట్టుకో పట్టుకో మొత్తం పట్టుకో మొత్తం పట్టుకో. ఇచ్చే మీ వాళ్ళకి ఇచ్చే పట్టుకెళ్ళి. వెరీ గుడ్, వెల్ ప్లేడ్, సూపర్ అండ్ వండర్ఫుల్. చాలా బాగా నిజంగా. ఫస్ట్ 2 సార్లు బాగానే తీశారు, బాగానే ఇచ్చారు, చాలా బాగుంది. దాని తర్వాత ఏంటో తెంపి అయ్యో వాళ్ళకి అందలేదు అన్ని ఆయన 2 తెచ్చి వీళ్ళకి ఇచ్చారు. అంటే హాఫ్ ఇచ్చిన ఏ టైంకి వెళ్ళవచ్చు. మీకు తెలిసి మీరు ఎన్ని ఇస్తున్నారు? అందుకే అక్కడ ఇచ్చేసిన అనుకో. ఇద్దరు మా వాళ్ళే కదా అందుకే. వెల్ ప్లేడ్, ఇద్దరు సూపర్, వెరీ గుడ్. ఇంతమంది ఉన్నారు కాబట్టి మన సరదా ఒక గేమ్ ఆడ. ఓకే, ఈ టీం వర్సెస్ ఈ టీం ఒక గేమ్ ఉంటుంది. అందులో ఎవరు గెలుస్తారో వాళ్ళకు బంపర్ ఆఫర్ ఉంటుంది. వాళ్ళ చేతుల మీదుగా ఈ కపుల్ కి ఒక అద్భుతమైన గిఫ్ట్, అది కూడా దుబాయ్ నుంచి సైకిల్ మీద మా ఫ్రెండ్ తీసుకొస్తున్నాడు. ఆ గిఫ్ట్ మీ చేత అని చేపిస్తాను. ఓకేనా? సో ఈ గేమ్ ఆడడానికి నాకు 5 కావాలి. ఇచ్చే నుంచి కూడా మీరు 5 సెలెక్ట్ చేస్తారు. పంతం నీదా నాదా హై. సొంతం నీకా నాకా హై. వెరీ గుడ్. ఇప్పుడు నేను గేమ్ చెప్తాను. గేమ్ చెప్పాక ఎంతమంది నుంచుంటారు, ఎంతమంది వెళ్ళి కూర్చుంటారు మీ ఇష్టం. ఈ గేమ్ ఆడడానికి ఫస్ట్ ఇట్ సైడ్ నుంచి ముగ్గురు ఒంగుని పొజిషన్ లో ఇలా ఉంటారు. మిగతా 5 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ ముగ్గురు మించి దూకుంటూ వెళ్తారు. వాళ్ళ మించి దూకుంటూ వెళ్ళి రౌండ్ ఫినిష్ చేస్తారు. ఇప్పుడు మీ ఇష్టం నాన్న, నేను చప్పట్లు కొడతాను, మీరు డిసైడ్ చేసుకోండి. చెప్పా నేను దూకుతా అన్నాడు ఆయన. ఓకే, ఇక్కడి నుంచి ఫస్ట్ వ్యక్తి కొబ్బరి చిప్ప తీసుకుని ముగ్గురు మించి దూకెళ్ళి ఆ బొచ్చులో కొబ్బరి చిప్ప వేసి పరిగెత్తుకుంటూ ఇలా వచ్చి ఇక్కడ నుంచుంటారు. ఆయన చెప్పేసి రిటర్న్ వచ్చిన తర్వాత రెండో వ్యక్తి బయలుదేరారు. రెడీ, పొజిషన్ 3, 2,
1 go. మండపేట మలక్పేట నాయుడుపేట పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ నేడేంటి రేపేంటి దినసరి అదే రాత్రేంటి పగలేంటి మార్పు లేదులే మర్చిపోదామే కాదులు మర్చిపోదామే కోపం వస్తే కొంచెం ఆపుకుందామే అరే గెట్ అప్ అండ్ డాన్స్ ఇక నీదే ఛాన్స్ నీ చేతిలో అన్ని ఉన్నవిరా టపాటపాగా ముందు ఎవరు ముందు ఎవరు ముందు 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 పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ హే డబ్బులేంటి గిబ్బులేంటి ఉన్నది ఒక లైఫ్ చాలయ్యా దేవుడా నాకు ఒక వైఫ్ తెరచి ఉంచుదాం మనసు తెరచి ఉంచుదాం వచ్చేది ఎవరో వేచి చూద్దాం అరే నీ కోసం పుట్టింది నీ పేరా దొరికింది అందుకోరా అంతేరా జరిగింది జరిగేది ఉంటే తెల్లవారే తెల్లవారే తెల్ల తెల్ల తెల్లవారే పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ పేరు ర్యాప్ టైమ్ అప్. పేరు ర్యాప్ చాలా అద్భుతంగా ఆడారు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూకారు, అది ఇంకా అద్భుతం. అండ్ పాపం ఒకళ్ళు దాటిన తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చేంత టైం ఉంది మనకి. ఈ లోపల లేచి నుంచోవచ్చు. వాళ్ళు పాపం అలా ఉంగున్న పొజిషన్ అలాగే ఉండిపోయారు. అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ దూకారు. నాకు అందరికంటే చాలా బాగా నచ్చిన స్టైల్ గురువు గారిది. ఆయన చాలా తెలివిగా ఆడాడు తెలుసా. ఆయన హైట్ కి ఇక్కడంతా చిన్నపిల్లలు కదా ఒంగుంది, 2 కాళ్ళు కూడా ఎత్తలే, ఆయన అయితే ఒక్కాలే. ఓకే, సో 2 సైడ్లు స్కోర్ చూడాలి. ఆ స్కోర్ బట్టి ఎవరు గెలిచారో తెలుస్తుంది. మీరంతా ఇక్కడే ఉండండి, నేను చిప్పలు లెక్కెట్టుకుని వస్తాను. 22, 23. 22, 23. కాదు 20 24, 25, 26, 27, 28, 29. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే సో ఆడపల్లి వారి తరఫున మొత్తం మగవాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆ గిఫ్ట్ ని కప్పులకి అందజేస్తున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్. మిగతా వాళ్ళు మామ అనుకోండి అమ్మా. సూపర్ ఎనర్జీలో ఉన్నారు మీరు అండ్ చాలా బాగా ఆడుతున్నారు. కానీ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇక ఆట పాట మిగిలింది మన దగ్గర, రైట్? సో ఆట పాట ఉండాలంటే ఇంకా ఎనర్జీ కావాలి. అంటే సగం మంది కొబ్బరి చిప్పు నోటితో పట్టుకెళ్ళారు కానీ తినలేదు వాళ్ళు. కొంతమంది అట్టుపండైనా తిందాం అనుకున్నారు, అది కూడా అవ్వలేదు. కాబట్టి మీకు తినకుండానే డబుల్ ఎనర్జీ రావడానికి నా దగ్గర 2 అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి. 2 స్పెషల్ గెస్ట్లు ఈ రోజు ఈ షోకి రాబోతున్నారు. ఈ జంటకి బెస్ట్ విషెస్ తెలియజేయడానికి, మనందరితో కలిసి అల్లరి చేయడానికి. రెడీయా? రెడీ. వీళ్ళు టీవీలో కనిపిస్తే గ్యారంటీగా అందరూ నవ్వుతారు, ఎందుకంటే వీళ్ళు చేసే కామెడీ అంత జబర్దస్త్ గా ఉంటది. అండ్ వాళ్ళిద్దరు ఈ రోజు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ వెంకీ అండ్ జీవన్. నిజంగా మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇక్కడ ఒక వేడుక నిజంగానే జరిగిపోతుంది అనిపిస్తుంది. అలా జరుగుతుంది. నాకు ఒక చిన్న అనుమానం అండి, అంటే పెళ్లి చూపులకు ఫస్ట్ ఎవరు వెళ్ళారండి? భయ్యా ఇలాంటివన్నీ నన్ను అడగాలి భయ్యా. అన్న మీద అరేంజ్ ఫస్ట్ టైమా సెకండ్ టైం? వెల్కమ్ వెల్కమ్ ఇద్దరికి. అండ్ గివ్ ఇట్ అప్, కమ్ ఆన్.
ఇటు సైడ్ బావ, ఇటు సైడ్ మరదలు. వీళ్ళిద్దరు బావ మరదలు. ఓకే ఓకే, చిన్నప్పటి నుంచి పరిచయం. అండ్ మొత్తం అంతా ఒకటే ఫ్యామిలీ. సూపర్. ఒక సైడ్ కూర్చుంటే వాస్తు ప్రాబ్లం వస్తుంది, రెండు సైడ్ కూర్చోబెట్టి. ఓకే ఓకే. అండ్ వీళ్ళిద్దరు ఇప్పుడు అదిరిపై స్కిట్ వేస్తారు. ఇంతకీ మీ పాత్రలు ఏంటో? ఏంటంటే ఇప్పుడు వీళ్ళు బావమరదలు కాబట్టి వీళ్ళకు నో ప్రాబ్లం. ఓకే. ఒకవేళ పెళ్లి చూపులు ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు పెళ్లి చూపులు జరుగుతున్నాయి. యా, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. వెరీ గుడ్, కంగ్రాచులేషన్. నేను ఉంటా సార్. ఏమండి, రాత్రి 10 గంటలు అవుతుందండి, ఇంతవరకు మా అబ్బాయి ఇంటికి రాలేదు. వాడు ఈ రోజు రాని అని వాడి కాళ్ళు ఇరగొడతాడు. వాడు ఏమనుకుంటున్నాడు? ఏ బయటికి వెళ్ళి చూస్తే టైమేమో ఇంటికి వెళ్ళి చూస్తే ఎన్నిసార్లు చెప్పాలా నీకు? సరే డాడీ. ఏం సబ్బు వాడుతున్నారు? మొహం ఇంత తెల్లగా ఉంది. నువ్వే తీసుకొస్తున్నావు కదా డాడీ. ఓ, ఇక్కడ ఉందా నీ మొహం? టైం ఎంత అయిందిరా? 10 డాడీ. ఇప్పటి వరకు ఎటు వెళ్ళొచ్చావు? కాలేజ్. 10 వరకు కాలేజ్ ఉంటుందా? నాకు అర్థమైందిరా, నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావు నాకు అర్థమైంది. రేపు మార్నింగ్ నీకు పెళ్లి చూపులు. డాడీ రేపు మార్నింగ్ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు వద్దు డాడీ ప్లీజ్. ఎందుకు వద్దు డాడీ ప్లీజ్. ఎందుకు రా? ఎవరైనా లవ్ చేస్తున్నావా? చేశాను డాడీ. చేస్తావా? అది అందుకే వద్దంటున్నావా? అయినా ఇప్పుడున్న జనరేషన్ లో పిల్లలందరూ ఇంతేనండి. ఒరే, మా కాలంలో ఎవరైనా లవ్ చేస్తే ఏబిసి అని 3 క్వాలిటీలు చూసుకునే వాళ్ళం రా. ఏబిసి అంటే డాడీ? ఏ అంటే ఏజ్. అమ్మాయి మన ఏజ్ కు తగ్గట్టు ఉండాలి. డాడీ నేను లవ్ చేసిన అమ్మాయి సూపర్ ఏజ్ నాకంటే 10 ఏళ్ళు పెద్ద. బి అంటే బ్యూటీ, అందంగా ఉండాలి. డాడీ అందం గురించి చెప్పాలంటే డాడీ ఎవరు సరిపోరు డాడీ. అంటే ఒక కల్పన రాయ్, గీతా సింగ్, ఒక పవన్ శ్యామల, ఇలా ముగ్గురిని కలిపి గాండలేసి గరగర రుబ్బితే బయటకు వచ్చిన అందాల తార. సి అంటే కేటగిరీ, మనకు సంబంధించిన వాళ్ళై ఉండాలి. కేటగిరీ డాడీ మనకంటే గొప్పది. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ బిడ్డ. డాడీ మీరు ఏబిసి దగ్గర అడగారు, మేము డిఈఎఫ్ దగ్గరికి వెళ్ళాం. డి అంటే ఏంట్రా? డౌరీ. కట్టు. డాడీ కోట్ల ఆస్తుంది డాడీ. సూపర్. ఎంత కట్నం ఇస్తున్నారా? 116. మరి ఈ అంటే ఎడ్యుకేషన్. బాగా చదువుకుందా? ఓ సూపర్ డాడీ, మన ఫ్యామిలీలో ఎవరంతా చదవలే. సూపర్. డాడీ 10th క్లాస్. మరి ఎఫ్ అంటే? డాడీ ఇది చెప్తే నన్ను ఖచ్చితంగా నన్ను మెచ్చుకొని మెడల మీద కూర్చోబెట్టుకుంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాడీ చెప్పేస్తున్నా. ఎఫ్ అంటే? ఎఫ్ అంటే ఫ్యామిలీ డాడీ 5 పిల్లలు తీసుకొని వస్తుంది. ఒకప్పుడు 1940s లో పెళ్లి చూపులు ఏ విధంగా ఉండే అంటే, పెళ్లి కొడుకు వాళ్ళు ఇంటికి వస్తే అమ్మాయి ఎలా సిగ్గుపడేది. నేను అమ్మాయిని, మా వాడు అబ్బాయి అండి. అబ్బాయి వాళ్ళు ఇంటికి వస్తున్నారని తెలిసింది నాకు. అమ్మో అబ్బాయి అమ్మాయిని తీసుకురాడమ్మా. అమ్మో అబ్బాయి వచ్చాడు. ఎవరని సిగ్గు. పెళ్లి కూతురు తీసుకురండి. ఓకే వచ్చిందా? అక్కడ నేను ఇటు తిరుగుతాలే. ఎంత బాగున్నారు. అక్కడ కూర్చోండి. సూటిగా ఒక 3 క్వశ్చన్. సరే ఇటు తిరుగుతా, ఇటు తిరిగి అడుగుతానులే నీకు. హలో నన్ను అడగండి క్వశ్చన్స్. నాకు సిగ్గు ఏంటండి. ఏం చేస్తున్నావు? మరి అక్కడ బాయ్ పడిందే. బాయ్ తోడేసానా? అమ్మ వాటర్ కూడా వస్తున్నాయి. అమ్మో సరే క్వశ్చన్స్ అడుగుతున్నా చెప్పు. ఏ క్వశ్చన్స్ అండి? ఫిజిక్సా, కెమిస్ట్రీ? డాన్స్ వచ్చా? వచ్చండి. ఒక డాన్స్ ఏమ్మా. ఓకే. మీరు వచ్చారు కాబట్టి మీకోసమే. రోజు రాజు ఈ రోజు వేళలో కలికి వెన్నెల కిరటాల పైన రాణి
పాటలు అయితే సాఫ్ట్గా ఉంటది. సాంగ్స్ వచ్చా? సాంగ్స్ చాలా బాగా నేర్చుకున్నానండి. ఒక సాంగ్ పాడమ్మా. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది రంగుల బట్టలు. మీరు కూడా నిర్మా వాడొచ్చుగా. వాషింగ్ పౌడర్ నిర్మా. మా ఆయన చేసిన కర్మ. వంటలు వచ్చా? ఏంటండి వంటలు వచ్చండి. ఏమొచ్చు? వేడి నీళ్ళు బాగా కాస్తా. ఇంకేమొచ్చు? ఇంకా చెరుబతులో నిమ్మకాయ పిండుతానండి. ఇంకేమన్నా వచ్చా? పెరుగులో కలపడం, మజ్జిగ చేయడం, అవి కూడా తాగనచ్చు. నేను నీకు నచ్చానా? మా అమ్మ నాన్న ఇష్టం అండి. వాళ్ళు ఏది చెప్తాది. మీ అమ్మ నాన్న కుక్కని తీసుకొచ్చి చెప్తే చేసుకుంటావా? ఇప్పుడు పందినే తీసుకొచ్చి చేసుకో. హలో. అరే ఆగరా కర్రోడా. హలో పెళ్లి కొడుకు. పెళ్లి కూతుర్రా. ఓకే, నీకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా? ఎందుకో సీడీలు తెచ్చుకో, 4-5 వస్తాయి. పాటలు వచ్చా? పాటలు ఎందుకురా నీకు పాటలు? నేను ఏమైనా DVD ప్లేయర్లకు కనబడుతున్నానా? కనీసం వంటలు వచ్చా? నువ్వు నన్ను పెళ్లి చేసుకునే మొహమేనా నీది? రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చి పెట్టవా? పెళ్ళని కామాత్రం కూడా చేయవా? సచ్చినోడా మొహం చూడు, మొహం ఎండిపోయిన పిడక మొహం వేసుకొని. లాస్ట్ ఇవేమి లేకపోయినా పర్లేదు. నీకు నచ్చానా? ఏంట్రా? నేను నీకు నచ్చానా? ఒక్కసారి ఇలా చూడు. వచ్చేసా? అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. అరే సిగ్గెందుకురా? నేను డైరెక్ట్ చూడలేను. అరే సిగ్గుపడకురా. ఓకే, నీ పేరేంట్రా? నా పేరు చెప్పరా కర్రోడా. జీవన్. జీవన్. వంటలు వచ్చా? వంటలు అన్ని వచ్చండి. అన్న వచ్చి ఏమేమి వచ్చు? బెండకాయ, బీరకాయ, సోరకాయ, వంకాయ, ఆలుగడ్డ అన్ని వచ్చండి. ప్రాక్టీస్ కర్రీ వచ్చా? వచ్చండి. ఏంటి ఏం కర్రీ? ప్రాక్టీస్ కర్రీ మీకు తెలుసా? వచ్చా నీకు? మీకు తెలుసా? నేను నేర్చుకుంటానండి. నేర్చుకుంటావా? నేర్చుకుంటా. మీ అయ్యే నేర్పాడరా నీకు? ఇదే నా అబ్బాయిని పెంచే పద్ధతి. వీళ్ళ డాడీ ఎక్కడ? డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చండి. చెయ్యరా. చేస్తా. చెయ్యి. సార్ ఏంటండి? ఫిట్స్ వచ్చిందారా? పాటలు వచ్చారా? వచ్చండి. పాడు. It's fine, it's your everybody can you see you man. ఏంట్రా పాటలు? నేను నీకు నచ్చానా? నచ్చలేదండి. ఎందుకు నచ్చలేదురా? వద్దండి, మీరు ప్రతిదానికి తిడుతున్నారు, కొడుతున్నారు. అయినా ఈ కాలంలో అమ్మాయికి అబ్బాయి నచ్చండి. రారా నేను చేసుకుంటాను. రారా. ప్లేస్ ఎలాంటిదైనా, ఏ రోజైనా, ఏ టైంలో మీరు వచ్చినా ఇలాగే ఎంటర్టైన్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఈ రోజు అలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలాగా? అండ్ ఇటు మగపెళ్లి వారు, ఇటు ఆడపెళ్లి వారు ఉన్నారు కదా. ఓకే, ఇప్పుడు మనం గానా బజానా రౌండ్ ఆడబోతున్నాం. సో పాటలు వస్తే ఆ పాటలు అంటే గెస్ట్ చేసి పాడాలంతే. మీరిద్దరు బీభత్సమైన కళాకారులు కాబట్టి, కళాఖండాలు కాబట్టి మీరు మగపెళ్లి వారి తరఫున, మీరు ఆడపెళ్లి వారి తరఫున. రైట్? ఓకే, సో మన ఈ గానా బజానాలో ఇప్పుడు ఒక సాంగ్ కి సంబంధించి 3 పిక్చర్స్ కనిపిస్తాయి మీకు, కాంబినేషన్. ఆ 3 పిక్చర్స్ చూస్తే మీకు ఆ పాట ఏంటో గుర్తొస్తుంది. ఓకే, సో రెడీయా మీరు? హియర్ వి గో. ఫస్ట్ పిక్చర్. ఆడపెళ్లి వారు ఉదారు. అరే పేలు 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 పురి బలేగునాదే, నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నదే. రైట్ ఆన్సర్, 1 పాయింట్. సో ఇట్స్ ఏ టీం పాడలేదు కాబట్టి ఇట్స్ ఏ టీం కి ఇప్పుడు టాస్క్ ఇవ్వబడుతుంది.
గురుగారు రండి, మేడం గారు రండి. పురి భలేకున్నాదే నీ ఆవకాయ పెదవి నన్ను లాగుతున్నాదే. అరే ఆకు పాకు కరే పాకు ఆట షురూ రే నువ్వు దుక్కినాక ఎక్కదమ్ము సీన్ సితారే. సపోటా జ్యూసులా టమాటా సూపులా ముద్దొస్తున్నదే మెహబూబా. బాబా నన్నిలా గోవా వెళ్ళలా కొరకొరు కొంచెం కొంచెం కొరికి తినేరా. బొట్టల్లో మిఠాయి సూపర్, థ్యాంక్ యూ. చెక్కులో చక్కెరున్న ఆడపల్లి వారికి 1 పాయింట్ ఆల్రెడీ వచ్చింది. మనం కొంచెం తొందరగా ఊదాలి. మీరు ఫోటో చూడండి, నేను చూసింది అంతే. ఓకే, నెక్స్ట్ పిక్చర్. కాజలు చెల్లివా కత్తిరినా కాలియా కత్తిరినా కైపువా కత్తి లాంటి ఫిగర్ ఇనవే కన్యాకుమారి కరంగే సవారి. ఇప్పుడు ఈ పాటకి మళ్ళీనా డాన్స్ చెయ్యాలి. మాకేంటి 1 పాయింట్ వచ్చిందిగా. నో 1 2 2.2. ఇవి గురువారం రాత్రి ట్రై చేస్తే బెటర్ ఏమో. నువ్వు రండి రండి. కాజల్లు చెల్లివా కరీనాకి కజనివా కత్తిరినా కైపువా కత్తి లాంటి ఫిగరివా. కాజల్లు చెల్లివా కరీనాకి కజనివా కత్తిరినా కైపువా కత్తి లాంటి ఫిగరివా. అయినా లవ్ చేస్తే పోజే కొడతవే మనసే నీకిస్తే ఇచ్చద్దేస్తవే. ఎందుకు ఎదవ జన్మ ఏటిలోన దూకవే ఇనవే కన్యాకుమారి కరంగే సవారే. రవనే బనాది జోడి అమ్మడు అమ్మాడే. సూపర్, థ్యాంక్ యూ. చూసావమ్మా, నీతో కూర్చోండి, మీరు కూర్చోండి. పేలు పేలు పేలుపురి సాంగ్ చేస్తే ఊరికినే మీ చుట్టూ తిట్టి అని వెళ్ళి కూర్చున్నాడు. ఇప్పుడు మాత్రం అరే రే రౌండ్ రౌండ్ తిప్పాడు, చెప్పులు వేస్తున్నాడు. అంటే నాకు అలాంటివి అలవాట్లు లేవు అని పాటలో చెప్పాడు. కవర్ చేయకండి అమ్మా. ఈ డాన్స్ బాగా గుర్తు పెట్టుకోను, ఓకే? తర్వాత 80% ఆయన చేత భరతనాట్యం చేయించాలి. And you got 1 point. So it said 1 point. It said 1 point. ఒకరు చేశారు 1 పాయింట్. అరే నిలబడరా. 1 పాయింట్ 1 దోతి. వాడిని అలా అనకు, వాడు నుంచుంటే మళ్ళీ వాడు స్టార్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సాంగ్. One point. మరి ఈ పాటకి మేడం గారు, గురువు గారు రండి, మీరు రండి, మీరు ఇద్దరు. సూపర్. ఇప్పుడు ఇటు సైడ్ కొంచెం లీడ్ లోకి వెళ్ళారు, అయినా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ సాంగ్ మనం నొక్కేద్దాం. నెక్స్ట్ సాంగ్. ఎర్ర చొక్కానే నీకోసం వేశాను, గల్ల లుంగినే నీకోసం పెట్టాను. లడ్డు కుమ్ముడు
రైట్ ఆన్సర్ 1 point. ఇప్పుడున్న స్కోర్స్ 2 points 2 points. నెక్స్ట్ సాంగ్ ఆడపిల్లి గారు. చేపకళ్ళు గుచ్చుకున్నాయి మీరు పాడిన పాట కాదా కాదా పాపం ఇచ్చేసేయండి. సరే ఆ పాటేనా? Right answer, 1 point. ఈసారి కొంచెం త్వరగా విసిరేయాలి. ఇట్స్ 8.3, ఇట్స్ 8.2. ఓకే, నెక్స్ట్ సాంగ్. మగపల్లి గారు. సూపర్. ఓకే, వీళ్ళు పాడతారు చూద్దాం. వాళ్ళు పాడకపోతే ఎవరికి పాయింట్ రాదు. ఓకే, లెట్స్ సీ. మేము గెలవకపోయినా పర్లేదు, వాళ్ళు గెలవద్దు. రంగు రంగు సైకిల్ లిరిక్ ప్రాబ్లం. ఏం పాడారని? దానిని లోపల తిరోడు లోపల వస్తే నన్ను తింటాడు. అండ్ వాళ్ళు పాడిన పాట కరెక్ట్ సాంగా? అవునా? రైట్ ఆన్సర్, 1 point. జస్ట్ మిస్. ఈసారి విజిల్ మీరే వేసారు, ఫస్ట్ సాంగ్ పాడలేదు అంతే. మేము ఓడిపోలేదు, వాళ్ళని గెలిపించాం. డైలాగు మన వాళ్ళు కదా. సో సెట్ స్కోర్ 4, సెట్ స్కోర్ 2. గవర్నమెంట్ ఏమంది, ఇద్దరు ముద్దు అన్నారు, అందుకే మనకు 2 రాలేదు. వాళ్ళు అన్నది వేరే విషయం. మీరేం టెన్షన్ పడద్దు. విజిల్ వేయండి ఫస్ట్. విజిల్ వేస్తారు, పాడరుగా. నెక్స్ట్ సాంగ్. మళ్ళీ మగ పెళ్లివారు. దివి నుంచి దిగి వచ్చావా మ్యూజిక్ డైరెక్టర్. జస్ట్ మిస్. నువ్వు అది కాదన్న వాళ్ళు ఇంకోటి వాడినావు. అండ్ ఒక అడుగు ముందుకేసాం మనం. ఇట్స్ సెట్ స్కోర్ 3, ఇట్స్ సెట్ స్కోర్ 4. ఓకే, దీని తర్వాత వచ్చే పాట చివరి పాట కాబట్టి ఈ పాటకి మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే అయిపోయే వరకు కుదుతూనే ఉండండి. ఫైనల్ సాంగ్ కి విజిలేడ్ ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ సాంగ్ పాడాలి. రెడీ? ఓకే, ఫైనల్ పిక్చర్. ఎవరు క్లూ ఇవ్వకండి, మీకు పాస్ అవుతుంది. క్లూ ఇవ్వకండి. 5. గాల్లో తేలినట్టుంది. కాదు 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 కాదు, అదేంటది? పిడుగులు. పిడుగు. మేఘమై నీవు వచ్చావు మెరుపులానే. 5. వాళ్ళు కూడా పాడరు. ఒకరి సైలెంట్ కూడా అండి, వాళ్ళు పాడరు చూడండి.
ఓకే థ్యాంక్ యూ చెప్పుండ్రా ఆకాశం బదలనా సూపర్ రాంగ్ ఆన్సర్ క్లూ ఆ ఫోటోస్ అక్కడ రాకముందు అక్కడ ఏముంది ఇప్పుడు బజర్స్ ఎవరికి అర్థమైతే వాళ్ళు ఫస్ట్ బజర్స్ మగ పెళ్లివారు సాంగ్స్ ఏమున్నాయి కాదు అది కాదు ఫోటోస్ చూసి పాడండి అమ్మా అల్లా मेरे बोलते వాటర్ పై వాకింగ్ నేను చిక్కలతో చాటింగ్ ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను రైట్ ఆన్సర్ 1 పాయింట్ ఓకే అండ్ కంగ్రాచులేషన్స్ రెండు టీములు ఈక్వల్ స్కోర్స్ లో ఉన్నారు వెల్ ప్లేడ్ అండ్ అంత మంచి పాట అంత బాగా పాడినప్పుడు అందరు కలిసి డాన్స్ చేయాలిగా ఏ మేఘాల్లో డాన్సింగ్ నేను మెరుపులతో రేసింగ్ నేను వాటర్ పై వాకింగ్ నేను చుక్కలతో చాటింగ్ నేను రెయిన్బోలో స్విమ్మింగ్ నేను ఫుల్ ఫ్లోలో సింగింగ్ నేను జాబిల్ పై జంపింగ్ నేను సంతోషాన్ని సిప్పింగ్ నేను నిన్నటి దాకా అడవింతలు అంటే మరి ఏదేనంటూ తెగ ఫిక్సింగ్ నేను గుండెల్లోని ఈ తుంటరి ఫీలింగ్ ఇంకో వండర్లా వాచింగ్ నేను అరే ఏమైందమ్మా నీకు ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను ఏ భ్రమరాంబకి నచ్చేసాను ఏ జడ్జనక అంబరమే టచ్ చేశాను ఏయ్ ఓకే సూపర్ గా ఆడారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే పెళ్లి కొడుకి పెళ్లి కూతురికి మా తరఫు నుంచి చిన్న కానుకలు కూడా ఉన్నాయి సో మీ పెద్దవాళ్ళతో సహా ఇక్కడ రండి ప్లీజ్ మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము ఇది కళ్యాణం కమనీయం జీవితం మాటే మంత్రము మనసే బంధము ఈ మమతే ఈ సమతే మంగళవాద్యము సూపర్ అండ్ థ్యాంక్ యూ అగైన్ జీవన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్నయ్య ఈ రోజు ఆ ఇద్దరికి కూడా వండర్ఫుల్ మెమరీస్ అందించి వెళ్తున్నారు మీరు Thank you. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో Thank you. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నయ్య Thank you. థ్యాంక్ యూ కంగ్రాట్స్ సార్ థ్యాంక్ యూ భయ్యా థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఎలా అనిపించింది మా రెండో వేడికి చేద్దాం సూపర్ ఎస్ యూ హ్యాడ్ ఫన్ ఫుల్ లాట్ ఆఫ్ మేడం గారు చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు ఫ్యామిలీతో ఇలా కలిసినందుకు అండ్ జీ తెలుగు వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ సూపర్ థ్యాంక్ యూ సూపర్ ప్రోగ్రామ్ అండి ఈ ప్రోగ్రామ్కి వచ్చాక నాకు ఒకటి అనిపించింది మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపించింది భయ్యా ప్రోగ్రామ్ కోసం చేసుకుంటే నీ ప్రోగ్రామ్ పారైపోతుంది బట్ ఎంతో సరదాగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తరలి వచ్చారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరు ఇక్కడే ఉన్నారు కాబట్టి రండి అందరు రండి సో కంప్లీట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉన్నారు అందరికి మరోసారి థ్యాంక్ యూ ఇలాగే రెండు కుటుంబాల్ని కలుపుతూ ఇద్దరిని ఒకటి చేస్తూ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అంటే బాయ్ థ్యాంక్ యూ